హాయ్ అండి, నమస్తే. డిఎస్డిజే డైలీ వ్లాగ్కి స్వాగతం. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇక్కడైతే రథసప్తమికి రేపనంగా ముందు రోజు అనమాట. సాయంత్రము కరెక్ట్గా నేను మా కో సిస్టర్లు ఇద్దరు కూడా అదే టైంకి 3:30కు అనుకోకుండా అనమాట, అందుకని వీడియో పెట్టాల్సి వచ్చింది. అనుకోకుండా జిల్లేడాకుల కోసమని బయటకు వచ్చామన్నమాట. చూస్తే చెట్టు దగ్గర ఇద్దరు మా కో సిస్టర్స్ కోసుకుంటున్నారు. సరే నేను కూడా ఇంకైతే జాయిన్ అయ్యి మనిషికి 7 లెక్కన ఆ విధంగా అయితే ఆకులు కోసుకున్నాము. కోసుకున్న తర్వాత ఇంకా అదే మరుసటి రోజు రథసప్తమి కదా, ఇంకా ఆ విధంగా జిల్లేడాకులు, రేగి పండ్లు పిల్లలు పెద్దలు అందరూ తల మీద పెట్టుకొని ఎందుకు పోసుకుంటారంటే ఆ విధంగా పెట్టుకొని పోసుకోవాలని చెప్పి ఈ విధంగా అయితే తీసుకొచ్చాము. ఎందుకు పోసుకుంటారంటే ఇది ఆరోగ్యానికి ఆయుష్కు సంబంధించిన సాంప్రదాయము. జిల్లేడాకుల్లో ఔషధ గుణాలు ఉంటాయని మన పెద్దలు నమ్మారు. తల మీద పెట్టుకొని నీళ్లు పోసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది, రోగాలు దూరం అవుతాయి అని విశ్వాసము. రేగి పండ్లు పెట్టుకోవడం అంటే ఇక మన జీవితంలో మాధుర్యం ఉండాలి, ఆరోగ్యం శుభం కలగాలి అని అర్థము. రథసప్తమి రోజు ఇంట్లో పూజ అంతా పూర్తయ్యాక ఇంకా మేమైతే బయట ఈ విధంగా సూర్యుడిని వచ్చిన తర్వాత ఇట్లా ఇంటి ముందరైతే రథం ముగ్గులు అయితే నాకు వచ్చినట్టు వేసుకున్నాను. చిక్కుడుకాయ ఆకులతో ప్రసాదం పెట్టి చిన్న పద్మం ముగ్గు వేసి సూర్యుడు వచ్చాక టెంకాయ కొడతామన్నమాట, హారతి ఇచ్చి. మేము సరి ఎంతసేపటికి రానే లేదు, 9కైనా కూడా ఇంకా తర్వాత వచ్చిందనమాట, సూర్యుడు వచ్చారు. తర్వాత మేము ఆ విధంగా అయితే ఇంటి ముందర అలాగ వేసి ఇంకైతే నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టారనమాట మా వారు. మా పిల్లలు మేమంతా కూడా దండం పెట్టుకున్నాము. ఈ విధంగా చేస్తాము. సరే ఇంకైతే కొండకు వెళ్ళాలని అనుకున్నామన్నమాట. అక్కడ మనకు అన్ని వాహనాలు ఒకే రోజు వస్తాయి కదా ఉదయం నుంచి. సరే అని చెప్పి అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము వెళ్ళాలనుకుంటే నాకు దగ్గు జలుబు అవన్నీ స్టార్ట్ అయిపోయింది. ఒక 4-5 రోజుల నుంచి. ఇంకా అంత జనము, మంచు కూడా ఎక్కువ. సరే ఇంక ఎట్లా పోవాలా అనుకుంటా ఉన్నాము. ఎవరైనా తోడుంటే పోదామని. సరే నేను మా అమ్మాయినైనా తీసుకొని పోదాము అని అనుకున్నాను. సరే ఇంకా మా ఆడపడుచు వాళ్ళంటే మా చిన్నత్త కూతురు, ఒక అల్లుడు వాళ్ళు వెళ్ళున్నారనమాట. మా చిన్నత్త మామయ్య కూడా వెళ్ళున్నారు, మా అత్తకు చెల్లెలు. ఇక అక్కడి నుంచి చూసి వాళ్ళు ముందే వెళ్ళిపోయినారు. చూసి ఆ జనం చూపించి ఇంకంత జనం ఉండారు, నువ్వు వచ్చినా రాలేవు అని చెప్పిందనమాట నాకు. ఇంకా ఆ జనం చూపించి ఇంకా నేనైతే పోలేను, ఇంకా పాప కూడా ఎందుకులే అని చెప్పి నేనైతే రిస్క్ తీసుకోలేదు. మా వారు కూడా అరిచారనమాట, జనం అంతుంటే ఎలా వెళ్తావు నువ్వు అది చెప్పని చెప్పి అన్నారు. నాకు ఇంకా భయం వేసింది. అంత జనంలో పోయి మనం అసలే హెల్త్ కొంచెం డిస్టర్బ్గా ఉంది, ఎందుకు మనం వెళ్ళడము అనుకున్నా. కానీ మనసంతా మాత్రం అక్కడే ఉంది, చూడాలని మాత్రము అనిపించింది. ఇంతకుముందు కుంభమేళ ఉన్నింది కాబట్టి జనం అంతా అటు వెళ్ళిపోయి ఉన్నారు. తర్వాత ఇంకా ఇక్కడ ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా జనమంతా ఇట్లా వచ్చేసారనమాట. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలని. అక్కడ వీడియోలు అయితే మా ఆడపడుచు అయితే పెట్టిందనమాట. ఆ వీడియోలో స్వామివారి వాహనం సేవలు చాలా అద్భుతంగా కనిపించాయి. ప్రతి వాహనము ఒక అర్థాన్ని చెబుతుంది. సూర్యుడు రథంపై ప్రయాణం చేస్తూ లోకానికి వెలుగు శక్తి ఇస్తాడని రథసప్తమి మనకు గుర్తు చేస్తుంది. ఆ వాహనాల దర్శనం మన జీవితంలో కూడా చీకటి తొలగిపోయిన వెలుగు రావాలని చెప్పే సంకేతము. కొండకు వెళ్ళలేకపోయినా ఆ వీడియోల ద్వారా స్వామివారి అనుగ్రహం అందుకున్నట్లు ఇదే రథసప్తమి యొక్క అసలైన భావము. భక్తి మనసుతో ఉంటే దూరం అడ్డంకి కాదు. నాకు పోలేకపోయాను ఈసారి అయితే. ఈ చిన్న వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా.